10 ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు నిజమైన లబ్ధి చేకూరుతుందని, దానికి నిదర్శనం ఇందిరమ్మ ఇళ్లు అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా వేణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు దేవనూరు రాజేందర్ గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి కృషి చేసిందని, దీనికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మొట్టమొదటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవడం సంతోషంగా ఉందని, మంజూరైన ఇళ్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయన్నారు. 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ముగ్గు పోసి నేడు గృహప్రవేశ కార్యక్రమం జరుగుతోందని, ఇది పనిచేసే ప్రజాప్రభుత్వం అని ప్రణవ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేస్తామని, వాటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, నియోజకవర్గానికి ఇచ్చిన 3500 ఇళ్లతో పాటు అదనంగా మరో 1000 ఇళ్లు కూడా గుంట భూమి లేని నిరుపేదలకు మంజూరు చేస్తామని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రైతు భరోసా, బోనస్, రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సగర ఉప్పర నిర్మాణ కార్మికుడిని. ఇది మా ఊరు పైలట్ విలేజ్గా ప్రకటించడం మాకు చాలా సంతోషం. శ్రీరాములపేట దీనిలో భాగంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే మాకు గతంలో ఇల్లు సగర ఉప్పర కార్మికుడిని కాబట్టి పనిచేసే శక్తి ఉన్నా కూడా ఆర్థికంగా లేకపోయేసరికి చాలా చిన్న ఇంట్లోనే నివాసం ఉండే పరిస్థితి ఇంతకుముందు. ఎప్పుడైతే మాకు ఇల్లు మంజూరు చేసిరో అప్పుడు మాకు నేను, మా భార్య, మా పని వాళ్ళందరం కలిసి మేము ఇందిరమ్మ ఇల్లు సాధ్యమైనంత తొందరగా నిర్మించుకున్నాం. ఎందుకంటే మేము ఉప్పర కార్మికులం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ పథకం వల్ల మాకు మిగతా పని సగర కూలీలకు కానీ మిగతా దానికి అనుబంధ వృత్తులన్నిటికీ చాలా ఊతం ఇచ్చినట్టు అయింది. అందరూ చాలా ఇప్పుడు అందరికీ పని దొరికినట్టు అయింది. దీనికి అనుబంధ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంతటి మాకు అది చేసిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, మరియు మా ప్రణవన్న గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు వీణవంక మండల్ శ్రీరాములపేట గ్రామంకి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పైలట్ విలేజ్కి మొత్తం వీణవంక మండల శ్రీరాములపేట పైలట్ విలేజ్లో దాదాపు 138 ఇందిరమ్మ ఇల్లులు ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది. అంటే శాచ్యురేషన్ మోడ్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్క అర్హులకు, నిరుపేదలకు శాచ్యురేషన్ మోడ్లో ఇక్కడ ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఒక మొత్తం నియోజకవర్గంలోనే మొదటి ఇల్లు ఈరోజు గృహప్రవేశం చేసుకున్నారు లబ్ధిదారులు. మన దేవనూరు రాజేందర్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించింది ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. ఎందుకంటే గత 10 ఏళ్ళ ఒక్క ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా, హుజూరాబాద్ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. బెనిఫిషరీస్కి ఇచ్చిన పత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చి, మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క దఫలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి దఫలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ దాన్ని ఇప్పుడు మేము గృహప్రవేశం చేసుకుంటాం. రానున్న మరొక నెల రోజుల లోపల మరొక 3500 ఇల్లులు ఎంపిక మళ్ళీ అధికారులు ఊర్లో చేపడతారు. మరి దాంతోపాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టున్నాయో నియోజకవర్గంలో దాదాపు 900 నుంచి 1000 వరకు కట్టున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులను కూడా వాళ్ళు వదిలిపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వదిలిపెడితే దాన్ని కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒక పనితీరు. ఒక్క 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇప్పుడు 3500 ఇల్లుతో పాటు ఇంకొక 900 ఇల్లులు కూడా నిరుపేదలకు ఇవ్వబోతుంది. ఇదొక ప్రాసెస్, ఇదొక ప్రక్రియ.
శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్క నిరుపేదకు అర్హులు ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఇల్లు వచ్చేంత ఇంధనం ఇల్లు అయితే కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కానివ్వండి, వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను, మా కార్యకర్తలు అందరూ అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఇంధనం మిల్లు ఒకటి, మరి దాంతోపాటు మీరు చూడొచ్చు రేషన్ కార్డులు 10 ఏళ్ళ మన నియోజకవర్గానికి రాలే.